హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఇంట్లో ఉండే పిల్లోళ్ళకి ఇలా గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లోళ్ళు ఇంట్లో ఉన్నారంటే గంటకి ఏదో ఒకటి కావాలి. ఇలా చేసి పెట్టుకున్నారంటే రోజుకొక బిస్కెట్ ఇచ్చినా కూడా హ్యాపీగా తినేస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి కప్పు నిండుగా బెల్లం పొడి తీసుకోండి. బెల్లంని ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నారో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకోండి. బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అందులోకి అరకప్పు నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టేసి బెల్లంని అయితే కరగనివ్వండి. బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత కిందికి దించేసుకొని ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి. ఇంకా చిటికెడంత సాల్టు, 2 టేబుల్ స్పూన్లమైన నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. నెయ్యి ప్లేస్లో బటర్నైనా లేదంటే వేడి ఆయిల్నైనా వేసుకోవచ్చండి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని ఇలా చేత్తో గట్టిగా పిసికామంటే గట్టి ఉండలాగా కట్టాలి. ఇంకా చేత్తో నలిపేస్తే పొడి అయిపోవాలన్నమాట. అలా వచ్చిందంటే మనం వేసుకున్న నెయ్యి కానీ నూనె కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి. ఇప్పుడు అందులోకి ముందుగానే కాంచి పెట్టుకున్న బెల్లపు నీళ్ళు ఉన్నాయి కదా, ఇలా కొద్దిగా వడపోసుకుంటూ వేసుకొని పిండిని అయితే కలిపేసుకోండి. మొత్తం ఒకటేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ మనం నార్మల్గా చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, అలాగే కలిపేసుకోండి. మనం పిండి మొత్తం కలుపుకునేసరికి బెల్లపు నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా నేను చెప్పినట్లుగా అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నారంటే బిస్కెట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న ఒక పార్ట్ని అయితే ఫస్ట్ చపాతీ పీట పైన కానీ లేదంటే గ్యాస్ ప్లాట్ఫామ్ పైన కానీ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సిలిండర్ షేప్లో వచ్చేలాగా పిండిని చేత్తో ఇలా రోల్ చేసుకుంటూ పొడవు సిలిండర్ లాగా చేసేసుకోండి. ఇలా సిలిండర్ షేప్లో చేసుకునేటప్పుడు కాస్త పొడవుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్ల షేప్లో కట్ చేసేసుకోవాలి. మీకు ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్లాంటింగ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లోళ్ళకి ఏదైనా అట్రాక్టివ్గా కనపడితే తినడానికి ఇష్టపడతారు కదా, సో ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా బిస్కెట్లన్నింటినీ కూడా కట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. బిస్కెట్ల షేప్లో కట్ చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా పెట్టేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఎన్ని బిస్కెట్లు పడతాయో చూసుకొని అన్ని బిస్కెట్లను అయితే వేసుకోండి. బిస్కెట్లు వేసిన తర్వాత ఎమ్మటే కలిపేసేయకుండా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బిస్కెట్లు అన్నింటినీ తీసేసుకోండి. అలాగే బిస్కెట్లు ఇలా ఫ్రై అయిన ఎమ్మటే కాస్త మెత్తగానే ఉంటాయండి. అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లను అన్నింటినీ ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బిస్కెట్లలాగా చేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.